ఏవండి? నమస్తే అండి. నమస్తే అండి. సార్. ఏవండి నేను ఏదో హడావుడిలో ఉన్నాను. మీకు పంపుతానులెండి, సార్. నైట్‌కి పంపుతానులెండి. కొంచెం ఎక్కడో చూస్తున్నారుగా మాకు ఊపిరి సలపట్లేదు. నైట్‌కి ఇస్తానులెండి. ఏవండి? మీరు అలా కాదు సార్. లేదు నేనే ఇప్పుడు ఏవండి నేను మొన్న రాత్రి అన్నాను ఇచ్చానా లేదా 1,00,000 పోనీ చెప్పండి పోనీ. మీరు ఈ అలా 1,00,000 కాదండి. ఇచ్చా ఏవండి మీరు ఇయన్నీ ఇప్పుడు మీ లారీలంటే మాకు పర్వాలేదండి. బయట లారీ బయట రోడ్డు మీద లారీలు బోలెడు తిరిగేస్తున్నాయి తిప్పడమేంటండి ఇక్కడ? కదండీ! ఈ నాయే కదా! బయట లారీలు ఆపి మీరు బయట లారీలు ముందు ఆపేయండి. ఏంటి బయట లారీలండి? బయ రోడ్డు మీద బయట బోలెడు లారీ లారీలు వెళ్తాయి కదండీ! మీకు మేడం అలా మొన్న రాత్రి ₹1,00,000 ఇచ్చాను లేదా చెప్పండి? ఇచ్చాను కదా! అలా వేలు కాదండి. ఉన్న 1,00,000 వేలు ఇస్తాను. అలా కాదు. ఏమన్నా నాది నాకు మీ ఇస్తారు, ఇష్టం. అది మీరు అలా వేరండి. అనుకుంటే ఇప్పుడు బయట ఆపేసుకోండి. లారీ దీనికి ఏమవ్వదు కానండి ఇంకా. మొన్న రాత్రి 1,00,000 అన్నది 1,00,000 ఇచ్చాను. వేళ 1,00,000 ఇస్తాను అలా సాయంకాలానికి. మీ ఇష్టం. కాదండి. ఆపేసుకుంటే ఇంకా ఆపేసుకోండి. దానికి ఇబ్బంది ఏముంది కానండి. మీది ఆపాలన్న మాకేమీ లేదండి. మనకేమో వంతెన రోడ్డు ప్రాబ్లం మీద అవుతుంది. బళ్ళు వెళ్ళిపోతున్నాయండి. ఎర్ర చెట్టు పాలెం ఎంత ఉంటుందండి? చిన్న వంతుందండి అది. దీనికంటే దారుణంగా ఇది ఉందండి అది. ఇవి బయటోళ్ళ లారీలు మనకి బయట చాలా లారీ అక్కడ 100 లారీలు తిరుగుతున్నాయి. ఎర్ర చెట్టు పాలెం వంతు 100 మించండి. లారీలు తిరుగుతున్నాయండి. 100 పోనీ లారీలు ఆపేస్తే తిరుగుతున్న ఆపేయండి. బయట. ఏమవుదండి? ఏమండి? మీ ఇష్టం. మీరు మొన్న రాత్రి సరే ₹1,00,000 ఇచ్చింది మీకు. సరే ఏమండి ఇప్పుడు సాయంకాలం 1,00,000 ఇస్తాను చెప్తాను. మీ నా ఇష్టం. ఇంకా కాదు అంటే కూడా ఆపేసుకోండి. మీ ఇష్టం అది. ఇప్పుడు నాది ఏమండి నాకు దీని గురించి ఇవ్వడానికి డిస్కషన్ ఏమండి నేను చెప్పి మొన్న రాత్రి ఇచ్చానా లేదా మీకు? అలా వేళ కాదండి. సాయంకాలం 1,00,000 ఇప్పుడు ఇస్తాను మీకు. అది మీరు మీ నాకు ఇష్టం. ఖర్చు పెట్టింది ఏమండి దాని మీరు గురించి దీని గురించి మీరు మాట్లాడకండి మేము మీరు. అనుకుంటూ వేస్ట్. ఇది నేనేదో మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నారు బాధపడక్కలేదు కదా! మీ ఇష్టం. ఏమండి? అలా కాదండి. మీరు అది కరెక్ట్ అంటే ఆపేసుకోండి పర్లేదు. ఏమండి? జిల్లా మొత్తం తీసుకొచ్చి పెడితే ఎట్లాగండి ఇక్కడ? జిల్లా ఎక్కడ తీసుకొస్తున్నాను? ఎర్రచెట్టు పాలెం 100 బళ్ళు వస్తున్నాయండి. ఇక్కడ ఎన్ని 10 బళ్ళు 12 బళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. ఏం తిరుగుతున్నాయండి ఇంకా? అవి ఆపేసేయండి. బయట మేము ఆపేసేయండి. నేను హౌస్ సైడ్కి ఆపేస్తాను. తిరగట్లేదా నేను? హౌస్ సైడ్స్కి తిరగట్లేదా మీరు ఇప్పుడు నాకు కొన్ని? బయట ఆపేసేయండి. హౌస్ సైడ్స్ తిరగట్లేదా అన్నాను. అది మీ ఇష్టం. నా పేరు ఎస్ సంపత్ కుమార్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపేదపూడి మాది. గడిచిన కొంతకాలం నుండి జగనన్న నవరత్నాల్లో ఒకటైన జగనన్న హౌస్ సైడ్లకి హౌస్ ఫిల్లింగ్ నిమిత్తం గంటిపేదపూడి లంక నుంచి మట్టి తోలతం జరుగుతుందండి. అలాగే గంటిపేదపూడి జగన్ గారు వచ్చి శాంక్షన్ చేసిన 73 కోట్ల చిల్లర 73 కోట్ల రూపాయల విలువైన వంతును కూడా అక్కడి నుంచి మట్టి తోలతం జరుగుతుందండి. దీన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది మా గ్రామంలో ఎంపీటీసీ గారు అనేక సార్లు ఆ యొక్క బళ్ళను అడ్డుకొని డబ్బులు అడుగుతున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఆయన చాలా అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ ఆల్రెడీ కొంత అమౌంట్ డిపాజిట్ అమౌంట్గా తీసుకున్నట్టు కూడా మా దృష్టికి వచ్చిందండి. ఒక పార్టీకి సేవ చేయవలసిన ఎంపీటీసీ అయ్యింది ఒక పార్టీకి కట్టుబడి అతను చేయకుండా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందున పార్టీ అతన్ని సస్పెండ్ చేసి పార్టీ అతనికి తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఒక కార్యకర్తగా నేను. కానీ ఇది ఒక ఎంపీటీసీ గారు అయ్యుండి ఇలాంటి వ్యవహారాలు చేయడం చాలా వెరీ అన్ఫార్చునేట్ అండి. చాలా దురదృష్టకరమైంది. దీన్ని నేను ఖండిస్తున్నాను.